మన పాఠశాలలో కొత్తగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి మెంబర్స్ 2024కు సంబంధించి మనం ఒక గూగుల్ ఫామ్ను అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎస్ఎంసి మెంబర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ను గూగుల్ ఫామ్లో ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మొత్తం ఈ గూగుల్ ఫామ్లో 38 రకాల పేజెస్ ఉంటాయి. ఈ 38 రకాల పేజెస్ను ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎస్ఎంసి మెంబర్స్ 2024 గూగుల్ ఫామ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మనం క్రిందకి వస్తే ఇక్కడ మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఆ గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఆ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ముందుగా ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ వద్ద మన పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తాము. నెక్స్ట్ డిస్టిక్ వద్ద మన యొక్క జిల్లాని, అంటే ఇక్కడ కొత్త జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన యొక్క డివిజన్ పేరుని ఇక్కడ మనం టైప్ చేయాలి, అంటే ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ డివిజన్ ఇక్కడ మనం టైప్ చేయాలి. అదేవిధంగా మన యొక్క మండలం పేరుని ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ మన పాఠశాల యొక్క పేరు, డైస్ కోడ్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ అన్ని పాఠశాలలకు సంబంధించి ఇక్కడ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన యొక్క పాఠశాల ఏ కేటగిరీ అయితే చెందుతుందో ఆ కేటగిరీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ హెచ్ఎం గారి యొక్క పేరు ఇస్తాము. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ది స్కూల్ హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్కి సంబంధించి ఇక్కడ యూడైస్ కోడ్ని ఇస్తాము, అంటే మనం ఏ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నామో ఆ కాంప్లెక్స్ యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి, మన పాఠశాల యొక్క డైస్ కోడ్ కాదు. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాస్ కండక్టెడ్ ఎస్ఎంసి ఎలక్షన్స్ మన పాఠశాలలో జరిగి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఒకవేళ జరగకపోతే నో అని చెప్పి ఇచ్చేసేసి ఎందుకు కండక్ట్ చేయాలనేది ఇక్కడ మనం రీజన్ని టైప్ చేయాలి. ఎస్ అయితే ఇక్కడ మనం నిల్ అని చెప్పి ఇచ్చేసేయవచ్చు. ఈ వివరాలు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. దీంట్లో ఎస్ఎంసి కన్వీనరు, చైర్మన్, వైస్ చైర్మన్ వీరికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది హెచ్ఎం, ఇక్కడ హెచ్ఎం గారి యొక్క పేరు ఇస్తాము. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎంసి కన్వీనరు, అంటే హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎస్ఎంసి చైర్మన్ యొక్క పేరు, జెండరు, నెక్స్ట్ కమ్యూనిటీ, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఇస్తాము, ఎస్ఎంసి చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ ఇస్తాము. నెక్స్ట్ చైల్డ్ నేమ్ ఆఫ్ ఎస్ఎంసి చైర్మన్, ఈ ఎస్ఎంసి చైర్మన్ యొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి పేరు ఇస్తాము. అంటే ఇక్కడ మనం ఎస్ఎంసి చైర్మన్గా ఎవరినైతే ఎన్నుకున్నామో వారి యొక్క పిల్లల వివరాలు ఇవ్వాలన్నమాట, అంటే ఆ పిల్లోడి పేరు ఇవ్వాలి. అదేవిధంగా ఆ విద్యార్థి ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చైల్డ్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ ఎస్ఎంసిలో ఎస్ఎంసి చైర్మన్ యొక్క పదవీ కాలం ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. ఇక్కడ ఈ పదవీ కాలం ముగుస్తుంది అనేది మనం 2 రకాలుగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకటి వచ్చేసరికి మనకి ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి 2 years పాటు వీరిని మనం ఎన్నుకుంటాం కాబట్టి ఇక్కడ మనం డేట్ని మనకి సపోజ్ మనకి ఎలక్షన్స్ అనేవి ఆగస్టు 8, 2024తో చాలా స్కూల్స్లో కంప్లీట్ అయ్యాయి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి వారికి 2 years పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డేట్ వచ్చేసరికి 07/08/2026. ఈ విధంగా 2 years కంప్లీషన్ డేట్ని ఇక్కడ మనం ఇస్తాము. లేదంటే ఆ ఎస్ఎంసి చైర్మన్ యొక్క పిల్లలు ఉంటారు కదా, వారు కనుక మన పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అంటే వారు సపోజ్ చివరి తరగతిలో, అంటే అది ప్రైమరీ స్కూల్ అనుకోండి, 5th క్లాస్లో ఆ విద్యార్థి చదువుతుంటే వారు ఆ విద్యార్థి 1 yearలో వెళ్ళిపోతాడు కాబట్టి ఆ విధంగా విద్యార్థి యొక్క లీవింగ్ డేట్ని ఇక్కడ మనం కంప్లీషన్ డేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పదవీ కాలం ముగిసే డేట్ అనేది 2 రకాలుగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకటి వచ్చేసరికి 2 years, ఇంకోటి వచ్చేసరికి ఆ విద్యార్థి ఎప్పుడైతే మన పాఠశాల నుంచి వెళ్ళిపోతాడో ఆ లీవింగ్ డేట్ని ఇక్కడ మనం ఆ రెండింటిలో ఏదైతే ముందు వస్తుందో దానిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ విద్యార్థి ప్రైమరీ స్కూల్ అనుకోండి 2nd క్లాస్లోనో లేదంటే 3rd క్లాస్లోనో చదువుతుంటే ఇంకా 2 years పాటు ఆ విద్యార్థి ఉంటాడు కాబట్టి మనం ఎస్ఎంసి ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి 2 years డేట్ని ఇక్కడ మనం ఇవ్వచ్చు.
కాబట్టి ఈ విధంగా మనం ఈ డేట్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎంసి వైస్ చైర్మన్ యొక్క పేరు, జెండరు, కమ్యూనిటీ, వారి యొక్క కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా వారి యొక్క క్వాలిఫికేషను, ఆ వైస్ చైర్మన్ తాలూకు ఆ పిల్లోడి పేరు, ఆ విద్యార్థి ఏ తరగతిలో అయితే చదువుతుంటే ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చైల్డ్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగానే ఆ ఎస్ఎంసి చైర్మన్ యొక్క పదవీ కాలం ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇక్కడ మనం ఆ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ ఈ డేట్ పిక్కర్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఈ ఇయర్ని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం ఇవ్వవచ్చు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి 3వ పేజీకి వెళ్తుంది. ఈ 3rd పేజీలో అంటే ఇందాక మనం ఎస్ఎంసి కన్వీనరు, చైర్మన్, వైస్ చైర్మన్ వీరి యొక్క వివరాలు ఇచ్చాము. ఇప్పటి నుంచి మనం ఎస్ఎంసి మెంబర్స్కి సంబంధించి వివరాలు ఇస్తాము. ఇక్కడ ఫస్ట్ ఎస్ఎంసి మెంబర్గా ఎవరినైతే ఎన్నుకున్నామో వారి యొక్క పేరు, జెండరు, కమ్యూనిటీ, వారి యొక్క క్వాలిఫికేషన్, కాంటాక్ట్ నెంబరు, ఇందాకట్లాగానే ఆ ఎస్ఎంసి మెంబర్కి సంబంధించి ఆ పిల్లవాడి పేరు, నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ క్లాస్ అయితే చదువుతున్నాడో ఆ క్లాసు, నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి, నెక్స్ట్ ఆ ఎస్ఎంసి మెంబరు పదవీ కాలం ఎప్పటితో పూర్తవుతుంది ఆ డేటు. ఈ విధంగా ఇక్కడ మనల్ని 22 ఎస్ఎంసి మెంబర్స్ యొక్క వివరాలను ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సేమ్ ఇందాక చెప్పిన డేటా, సేమ్ అదే డేటా మొత్తం 22 మందికి ఎంటర్ చేయమంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రైమరీ స్కూల్ వచ్చేసరికి 15 ఉంటారు. అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో ఇంకా 15 కన్నా తక్కువ మంది కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంటే అప్పుడు ఎస్ఎంసి మెంబర్స్ కూడా తక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఈ గూగుల్ ఫామ్లో మన పాఠశాలలో ఎంతమంది అయితే ఎస్ఎంసి మెంబర్స్ ఉన్నారో అంతమందిని ఎంటర్ చేసే విధంగా ఇక్కడ సరైన ఆప్షన్ లేదు. ప్రస్తుతం అయితే మాత్రం నేను వీడియో చేసేటప్పుడు 22 మంది ఎస్ఎంసి మెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. అంతకన్నా ఎక్కువ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనకి ఎస్ అని చెప్పి చేసేసి మనం ఎంటర్ చేసుకోవచ్చు. కానీ అంతకన్నా తక్కువ మందిని మనం ఎంటర్ చేయాలంటే మాత్రం ప్రస్తుతం అయితే ఈ గూగుల్ ఫామ్లో ప్రాబ్లంగా ఉంది. దీనిని సరి చేస్తారు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఎస్ఎంసి మెంబర్స్ వివరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనల్ని నెక్స్ట్ ఎస్ఎంసికి సంబంధించి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ వివరాలని ఇక్కడ మనల్ని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఎక్స్ ఆఫీషియో మెంబర్ 1 యొక్క వివరాలు ఇవ్వాలి. వారి యొక్క పేరు, జెండరు, కమ్యూనిటీ, క్వాలిఫికేషన్, కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా ఎప్పటి వరకు ఈ టర్మ్ అనేది కంప్లీట్ అవుతుందో, వీరి యొక్క పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుందో ఆ డేట్ని ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఎక్స్ అఫీషియో మెంబర్ 2 వివరాలను ఇక్కడ మనల్ని ఎంటర్ చేయబట్టుంది. ఈ డేటా కూడా సేమ్ అనమాట. ఈ విధంగా మనం ఎక్స్ అఫీషియో వివరాలని ఈ విధంగా ఇస్తాము. ఈ విధంగా ఎక్స్ అఫీషియోకి సంబంధించి 6 యొక్క వివరాలను ఇస్తాము. ఈ 6 వివరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనల్ని కోఆప్టెడ్ మెంబర్స్ వివరాలని ఇక్కడ మనల్ని ఎంటర్ చేయమంటుంది. మనం ఎస్ఎంసీలో ఎవరినైతే కోఆప్టెడ్ మెంబర్స్గా మనం ఎన్నుకున్నామో వారి యొక్క పేరు, జెండరు, కమ్యూనిటీ, క్వాలిఫికేషన్, కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా వారి యొక్క పదవి కాలం ఎప్పటితో ముగుస్తుంది అనేది ఈ డేట్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా కోఆప్టెడ్ మెంబర్స్ సంబంధించి 2 వివరాలను ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే ఇంతటితో మనం ఈ ఎస్ఎంసి కమిటీకి సంబంధించి అంటే ఈ ఎస్ఎంసి ఎలక్షన్స్ కమిటీకి సంబంధించి పూర్తి వివరాలను మనం ఎంటర్ చేసినట్లే. అంటే మనం చైర్మన్ ఇచ్చాము, కన్వీనర్ ఇచ్చాము, వైస్ చైర్మన్ ఇచ్చాము, ఎస్ఎంసి మెంబర్స్ ఇచ్చాము, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇచ్చాము, కోఆప్టెడ్ మెంబర్స్ ఇచ్చాము. ఈ విధంగా మన పాఠశాలలో ఈ ఎస్ఎంసి ఎలక్షన్స్ సంబంధించి ఎవరినైతే ఎన్నుకున్నామో వారందరి యొక్క వివరాలని ఈ విధంగా ఈ గూగుల్ ఫామ్లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లో ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా amravati-teacher.com సైట్ నుంచి ఈ ఎస్ఎంసి మెంబర్స్ వివరాలను ఎంటర్ చేయడానికి ఈ గూగుల్ ఫామ్ లింక్ను ఓపెన్ చేసి ఈ విధంగా ఈ డేటాను ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది.